నమస్తే అండి. ఎలా ఉన్నారండి మీరంతా? బాగున్నారా? నేనైతే బాగున్నానని చెప్పలేను, బాగున్నానని చెప్పలేను. ఆరోగ్యపరంగా అయితే బాగానే ఉన్నానండి, కానీ మానసికంగా మాత్రం అస్సలు బాలేను. అందుకే 2 వారాలు వీడియోస్ పెట్టలేకపోయాను. వీడియోస్ పెట్టడం మానేస్తే ఇంకా లేనిపోని ఆలోచనలు అన్నీ వస్తున్నాయి. అందుకే ఈ వారమైనా వీడియో పెట్టి మీతో కష్టసుఖం చెప్పుకుంటే కొంచెం రిలీఫ్గా ఉంటుందని ఈ వీడియోతో అయితే వచ్చానండి. 2 వారాలు వీడియోస్ ఎందుకు పెట్టలేదో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. దసరా టైంలో పిల్లలకి సెలవులు కాబట్టి అమ్మాళ్ళ ఇంటికి వచ్చామండి. మామూలుగా అయితే దసరా హాలిడేస్కి అమ్మాళ్ళ ఇంటికి రామండి, మా ఇంటి దగ్గరే ఉంటాము. అయితే చెల్లికి డెలివరీ అయిన తర్వాత 2 వారాల పాటు అమ్మ హాస్పిటల్లోనే ఉండడం వల్ల ఇంటికి వచ్చాక అమ్మకి జ్వరం వచ్చేసింది. చెల్లికేమో సిజరీన్ అవ్వడం వల్ల తన పని తను చేసుకోలేని పరిస్థితి. నార్మల్ డెలివరీ అయితే వారం రోజుల్లోనే చిన్న చిన్న పనులు చేసుకోవడానికి కొంచెం ఫ్రీగా ఉంటుంది. పైగా చెల్లికి కుట్లు 2 సార్లు వేయడం వల్ల, అలాగే అమ్మ వాళ్ళ ఊరికి హాస్పిటల్ దూరం అవడం వల్ల కుట్లు వేపడానికి టైం పట్టిందండి. అంటే సిజరీన్ అయిన నెల రోజుల తర్వాత కుట్లు విప్పాల్సి వచ్చింది. దసరా నుంచి దసరా అయ్యేలోగా అమ్మాళ్ళ ఇంటికి 2 సార్లు వచ్చి వెళ్ళామండి. ఒకసారేమో అమ్మకి జ్వరం అని వచ్చాము, రెండోసారేమో చెల్లికి డెలివరీ అయిన సందర్భంగా అమ్మాళ్ళ ఇంట్లో చిన్న ఫ్యామిలీ ఈవెంట్ జరిగితే దానికోసం మళ్ళీ రెండోసారి వచ్చాము. ఇలాంటి టైంలో కొంతవరకైనా అమ్మకి హెల్ప్గా ఉండాలి కాబట్టి దసరా హాలిడేస్లో అమ్మాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను. చిన్న చెల్లికి డెలివరీ అయినప్పుడు ఆన్లైన్ బిజినెస్ ఉండేది కాదు, యూట్యూబ్ ఛానల్ ఉండేది కాదు. ఏ టెన్షన్ లేకుండా చిన్న చెల్లికి డెలివరీస్ అయినప్పుడు అమ్మతో పాటు హాస్పిటల్లోనే ఉండేదాన్ని. చిన్న చెల్లికి కూడా ఫస్ట్ డెలివరీ అయినప్పుడు 2 వారాలు హాస్పిటల్లోనే ఉండాల్సి వచ్చిందండి. ఇంటి దగ్గర పిల్లలు ఏం తింటున్నారో, ఎలా ఉంటున్నారో, ఏం చేస్తున్నారో అనే ఆలోచన తప్ప రెండో ఆలోచన ఉండేది కాదు. కానీ ఇప్పుడు అంతా టెన్షన్గా ఉంటుంది. బిజినెస్ స్టార్ట్ చేశాకైతే వారానికి ఒక వీడియో పెట్టడమే కష్టంగా ఉంటుంది. ఛానల్ రీచ్ పడిపోతుందని ఎలాగోలాగా టైం మేనేజ్ చేసుకుంటూ కష్టాలు పడి వారం వీడియో పోస్ట్ చేస్తున్నాను. వారానికి ఒక వీడియోనైనా పెట్టాలని ఒక టెన్షన్ అయితే, వచ్చిన ఆర్డర్స్ అన్ని లేట్ చేయకుండా కస్టమర్కి పంపించేయాలని ఇంకో టెన్షన్. ఇవన్నీ ఏ టెన్షన్ లేకుండా వీటి మీదే ఫోకస్ పెడదామా అంటే ఇంకోవైపు ఫ్యామిలీ టెన్షన్లు. అమ్మ ఫోన్ చేసి అమ్మ కష్టాలు అమ్మ చెప్పుకుంటుంది, పెద్ద చెల్లి ఫోన్ చేసి తన కష్టాలు తను చెప్పుకుంటుంది, చిన్న చెల్లి ఫోన్ చేసి తను పడే బాధలు తను చెప్పుకుంటుంది. వీళ్ళందరి బాధలు విన్నాక నేను ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను. 3 ఆడపిల్లలతో చిన్న ఖర్చులు కూడా తట్టుకునే స్తోమత అమ్మ వాళ్ళకి లేదు. ఉన్నంతలో ఉన్నదే చాలని అడ్జస్ట్ అయ్యే నేర్పరితనం పెద్ద చెల్లికి లేదు. పిల్లలు పుట్టిన తర్వాత అయినా జాగ్రత్తగా ఉండాలని, ఖర్చుల విషయంలో కంట్రోల్గా ఉండాలని చిన్న చెల్లికి తెలియలేదు. తెలిసి తెలియని తప్పుల వల్ల ఈరోజు ఆర్థికంగా ఎన్నో బాధలు పడాల్సి వస్తుంది. నేను ఎలా ఉండనో, ఎలా ఉంటున్నానో, ఎలా ఉంటే ఈరోజు ఇలా ఉన్నానో ప్రతి విషయాన్ని చెల్లి వాళ్ళకి చెప్పేదాన్ని. చెప్పేటప్పుడు వినేటట్టే తలూపేవారు. ఇంటికి వెళ్ళాక ఎవరిష్టం వాళ్ళది. మా ఫ్యామిలీలో నా లైఫే కొంచెం బెటర్గా ఉంటుందండి. అది కూడా ఓ 4-5 సంవత్సరాల నుండేనండి. 4 నెలల క్రితం నాన్నకి బాగాలేదు. అప్పుడు ఏదో నాకున్నంతలో నేను చూశాను. అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళిన ప్రతిసారి అమ్మకి నాన్నకి అన్ని రకాల ఫ్రూట్స్ కొని పట్టుకు వెళ్తూ ఉంటాను. అన్ని రకాలుగా అమ్మని నాన్నని చూసుకుంటున్నాను. అలాగే చెల్లి వాళ్ళని కూడా చూసుకుంటాను. పెద్ద చెల్లి వాళ్ళకి నేను 10-20 కాదండి, అంతకంటే వేలకు వేలు ఇచ్చాను. ఎప్పటికైనా వాళ్ళు బాగుంటే నేను బాగుంటానని ఫీల్ అవుతాను. పెద్ద చెల్లి వాళ్ళకి డబ్బుతో పాటు బంగారం కూడా ఇచ్చాను. ఇచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ నాకు రూపాయి కూడా ఇవ్వలేదు. ఇమ్మని నేను ఏ రోజు కూడా వాళ్ళని బాధ పెట్టలేదు. వాళ్ళ పరిస్థితులు బాగుంటే వాళ్ళే ఇచ్చేస్తారులే అని నేనెప్పుడు అడగలేదండి. అలాగే చిన్న చెల్లికి కూడా రీసెంట్గా ఇచ్చానండి. తను గోల్డ్ ఏదో తాకట్టు పెట్టుకుందటండి, అది విడిపించుకోవడానికి కొంత అమౌంట్ అడిగితే ఇచ్చాను. తనైతే ఇచ్చేసిందిలేండి. చిన్న చెల్లిని అయితే అమ్మ కంటే ఎక్కువగా చూస్తానండి. ఎందుకంటే తన జీవితంలో గొప్పగా చెప్పుకోవడానికి ఏం లేదండి. ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేసిన దగ్గర నుండి అప్పుడప్పుడు నా దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ అన్ని పార్సిల్ చేసి పంపిస్తుంటాను. ఇవన్నీ నేను వాళ్ళని తక్కువ చేయడానికో లేదా నన్ను గొప్పగా చూపించుకోవడానికో నా గొప్పలు చెప్పట్లేదండి. అంతకంటే హెల్ప్ చేయాలని ఉన్నా, అంతకంటే బాగా చూసుకోవాలని ఉన్నా నా పరిస్థితి కూడా అంతంత మాత్రమేనండి. అన్ని విధాలుగా అన్ని సౌకర్యాలతో నేను హ్యాపీగా లేను. ఉదయం లేస్తే ఏం చెయ్యాలి, ఎలా ముందుకు వెళ్ళాలన్న ఆలోచనలే నా మైండ్లో ఉంటాయి. ఏదో సరదాగా ఛానల్ స్టార్ట్ చేశాను, క్లిక్ అయింది. దాని సపోర్ట్తోనే ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేశాను, అది కూడా క్లిక్ అయింది.
ఈ రెండు మంచిగా చేసుకుందాం అనుకుంటే వీళ్ళందరి గురించి ఆలోచిస్తూ ఏ పని చేయబుద్ధి కావడం లేదు. నేను చేసేది నేను చేస్తూ ఉంటేనే కదండి వాళ్ళని కూడా చూసుకోగలను. అసలు ఎంత కష్టపడిదే ఏదో పుట్టింటి వాళ్ళని కూడా చూసుకోగలనని. ఆడవాళ్ళ పరిస్థితి ఒక రకంగా ఉంటుంది, మగవాళ్ళ పరిస్థితి ఒక రకంగా ఉంటుంది. చిన్న చిన్న అవసరాలకి కూడా వాళ్ళని అడగాలంటే ప్రతిసారి అడగలేము, వాటికి లెక్కలో చెప్పలేము. ఖాళీగా ఉండే కంటే ఏదో ఒక పని చేసుకుంటే ఫైనాన్షియల్గా మన ఫ్యామిలీకి సపోర్ట్గా ఉంటాం, అలాగే పుట్టింటి వాళ్ళని చూసుకోగలుగుతాం. వాళ్ళని వదులుకోలేము, వీళ్ళని వదులుకోలేము. ఇలాంటి పరిస్థితిలో ఉన్న నాకు అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి మూవీలో ఓ సీన్ గుర్తొచ్చిందండి. ఆ సీన్ ఏంటంటే, ఆ మూవీలో ప్రకాష్ రాజ్ గారికి కిక్ బాక్సింగ్లో ఛాంపియన్ అవ్వాలని, రికార్డ్స్ బద్దలు కొట్టాలని ఉంటుంది. కానీ ఫ్యామిలీ టెన్షన్స్ వల్ల తన గోల్ రీచ్ అవ్వలేరు. అది సినిమా కాబట్టి అందులో తన ఫ్యామిలీని వదిలేసుకుంటారు. కానీ అలా మనం వదులుకోలేం కదండి. ఈ టైంలోనే నాకు నిజ జీవితంలో జరిగిన ఒక స్టోరీ కూడా గుర్తొచ్చిందండి. అల్లారు ముద్దుగా పెంచుకున్న తన తండ్రి చనిపోయాడని గుండె పగిలేంత వార్త తెలిసిన తన తండ్రికి ఘనమైన నివాళి అర్పించాలని, దుఃఖంలో కూడా ధైర్యాన్ని తెచ్చుకొని తన తండ్రి ఆత్మ శాంతించాలని 90 పరుగులు చేసి ఢిల్లీ విజయానికి తొలిమెట్టు అయ్యాడు క్రికెటర్ విరాట్ కోహ్లీ. అప్పటికి తన వయసు 18 సంవత్సరాలు మాత్రమే. నిజ జీవితంలో ఇలా ఎందరో ఎన్నో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొని ఎన్నో సాధిస్తూ ఉంటారు. కొన్నిసార్లు బాధగా ఉన్న ఇలాంటి ఇన్స్పిరేషనల్ స్టోరీస్ విని నన్ను నేను మోటివేట్ చేసుకుంటూ ఉంటాను. ఇక ఫ్యామిలీ టెన్షన్స్ ఉన్నా ఏదో ఒక విధంగా నా పని నేను చేసుకుంటున్నా సరే, లేనిపోని మాయ మాటలు చెప్పి మా వాళ్ళకి నాపై ద్వేషం పెంచుకునేలా చేస్తున్నారండి కొంతమంది. వీడియోస్ పెట్టి బిజినెస్ చేసుకుంటూ బాగానే సంపాదిస్తుంది కదా, ఆ మాత్రం సాయం చేయలేదా అని చాలా రకాలుగా చిచ్చు పెడుతున్నారు. ఎవరు ఎన్ని రకాలుగా చిచ్చు పెట్టినా నాకు నా ఫ్యామిలీ ఉంది, నాకు ఆడపిల్ల ఉంది, నాకు కష్టాలున్నాయి, నాకు బరువు బాధ్యతలు ఉన్నాయి. అయినా సరే నాకున్నంతలో నేను చేస్తున్నాను. ఇంతకంటే నేను చేయలేను. చేసే అంత సంపాదన కూడా నాకు లేదు. సారీ అండి, నా ఫ్యామిలీ టెన్షన్స్ మీతో షేర్ చేసుకొని మిమ్మల్ని కూడా టెన్షన్ పెడుతున్నానేమో. ఈ వారం వీడియోస్ పెట్టకపోవడానికి రీజన్స్ ఏంటో మీకు అర్థమైందేనే అనుకుంటున్నాను. ఇక అమ్మాళ్ళ ఇంటి నుండి వచ్చాక కస్టమర్స్కి పంపించాల్సిన పార్సిల్స్ అన్నీ పంపించేసి అల్లం పచ్చడి పెట్టానండి. దానితో పాటు చేలో కాసిన నిమ్మకాయలతో నిమ్మకాయ పచ్చడి కూడా పెట్టానండి. ఒకవేళ మీకు ఈ పచ్చళ్ళు కావాలన్నా, అలాగే నా దగ్గర ఉండే ప్రోడక్ట్స్ కావాలన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. నా దగ్గర ఏమేమి ప్రోడక్ట్స్ ఉంటాయో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తాను, చెక్ చేయండి. ఈ పచ్చళ్ళు ఏ విధంగా పెట్టానో క్లారిటీగా ప్రాసెస్ చూపించడానికి కూడా టైం లేక జస్ట్ పచ్చళ్ళు కలిపేటప్పుడు మాత్రమే వీడియో తీసానండి. మాకు త్వరలో అట్ల తద్ది పండుగ వస్తుందండి, ఇంటి క్లీనింగ్ స్టార్ట్ చేయాలి. అందుకే ఈ వీడియో హడావిడిగా చేశాను. బిజినెస్ స్టార్ట్ చేశాక ఎంత సంపాదిస్తున్నానో అంతకంటే ఎక్కువే కోల్పోతున్నానండి. అవేంటనేవి వీలైతే నెక్స్ట్ వీడియోలో షేర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక మా ఫ్యామిలీలోకి ఇంకొకరు యాడ్ అయ్యారండి. దీని పేరు టోనీ. ముద్దు ముద్దుగా భలే ఉంది కదండి. దీని అల్లరి కూడా ముద్దు ముద్దుగానే ఉంటుందండి. ఓకేనండి, ఫ్యామిలీ టెన్షన్లు అందరికీ ఉండేవే. అన్నింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగిపోవడమే జీవితం. అవునో కాదో ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేసి, మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. ఉంటానండి. నమస్తే.